ఏమండో నేను మీ పల్లెటూరు సోజోని చెప్పడి శ్రీనివాసరానండి. గోదావరి పక్కన ఉన్న గోదావరి విశేషాలతో ఓ ముఖ్యమైన పుణ్యక్షేత్రం చూపిందామని కుండలేశ్వరం వచ్చేసామండి. కుండలేశ్వరం అంటే మీకు అన్నట్టు చాలాసార్లు వినే ఉంటారండి. ఎందుకంటే మన కోటేశ్వరరావు గారు అదేనండి మన చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో కాశీ వెళ్ళే ముందు గోదావరి నివాసులందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకుని వెళ్ళాలని చెప్పేవారు. అలాగే ఈ క్షేత్రం ఎక్కడ ఉందంటే కోనసీమ అమలాపురం జిల్లా అటు నుంచి 25 కిలోమీటర్లు మురవల్ అండి. మురవల నుంచి ఏటుకొట్టే 20 కిలోమీటర్లు వెళ్తే 5 కిలోమీటర్లు అనమాట అండి. ఆ వెళ్ళేటప్పుడు ఏటుకొట్ట మీద ప్రకృతి అందాలు చూసుకుంటూ గోదావరి అందాలు చూసుకుంటూ అలాగా 5 కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి కుండలేశ్వరం పుణ్యక్షేత్రం వస్తుందండి. మరి అంతేకాదండి, ఈ క్షేత్రానికి మరో విశిష్టత ఉంది. అదేంటంటే గౌతమి మహాముని వారు నాసిక్ నుంచి ఇక్కడ వరకు గంగమ్మ తీసుకొచ్చేటప్పుడు ఆయన కుండ్రాలు చెవి కుండ్రాలు జారిపడ్డాయంటండి. అలాగా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి కుండలేశ్వరం అనే నామకరణం వచ్చిందండి. మరి విషయాలతోటి అదేనండి గోదావరి విశేషాలతోటి మళ్ళీ కలుద్దాం. మీ